జీవించుటకు మాకు నేర్పుము, మాకు జ్ఞాన హృదయం దయచే ప్రభువా. అప్పుడు మా దినాలేంటో మాకు అర్థమవుద్ది. ఎంత అతిశయంగా బ్రతుకుతామో మనం. అసలు భూమి అంతటికి నేనే ఓనర్ అన్నట్టు బ్రతుకుతాం మనం. దీనత్వం ఉండదు, తగ్గింపు ఉండదు, అహంకారం, దైవజనుల మీద, తల్లిదండ్రుల మీద, దేవుని మీద, దేవుని వాక్యం మీద తిరుగుబాటు చేయడం, అంతా నాకే తెలుసు అనుకోవడం, ఎలా మనసు చెప్తే అలా నడిచేయడమేనా నీ జీవితంలో? ఎంత గొప్ప దైవజనుడు, ప్రవక్త, అసలు ఆయనని మించిన జ్ఞానవంతుడు లోకానుసారంగా ఎవరూ లేరు. మీరు 7వ అధ్యాయం 22వ వచనం అపోస్తల కార్యాలు చదివితే మోషే గురించి రాయబడింది. చూద్దాం, చూడండి మోషే గురించి ఏం రాయబడిందో. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనం. అందరు తీస్తున్నారు అనుకుంటున్నాను, నేను గమనిస్తున్నాను అందరినీ. చూడాలి, అందరు బైబిల్ గ్రంథాలు తీసి చూడాలి. 7:22 యాక్ట్స్. యాక్ట్స్ అంటే పాత నిబంధనలో